పిల్లలు ఏదైనా ఐస్ క్రీమ్ అలాంటిది తినాలి అని అనుకున్నప్పుడు మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే మిల్కీ మస్తీని చేసి పెట్టచ్చండి. ఇదైతే నా ఓన్ రెసిపీ. బయట దొరికే ఐస్ క్రీమ్లు అవి ఎలాంటి నీళ్లు వాడతారో, ప్రిజర్వేటివ్స్ ఏమన్నా వాడతారో ఇట్లాంటి డౌట్స్ ఉండి మనము పిల్లలకి పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఈరోజు మిల్కీ మస్తీ ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా దీనికోసము మనము ఒక 20 నుంచి 25 బాదం పప్పులను 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. అదేవిధంగా జీడిపప్పుల్ని కూడా అదే విధంగా నానబెట్టుకోవాలి. అంతేకాదు ఒక యాలక్కి, అలానే కొన్ని నానబెట్టకుండా అలానే ఉంచుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ కూడా వాడుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలను అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ప్యాన్ అనేది కొంచెం అడుగు మందంగా ఉండేది యూజ్ చేస్తే పాలు అనేది మనకు అడుగంటకుండా ఉంటాయి. అలానే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా పాలను సన్నని ఫ్లేమ్ మీద పెట్టి పొంగిపోకుండా బాగా కలుపుతూ ఈ విధంగా కాచుకోవాలి. ఇవి మనకు కాగేలోపు మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మిక్సీలో వేసుకోవాలి. అలానే మనము నానబెట్టకుండా ఉంచిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ సన్నటిగా తరుక్కొని ఈ కాగిన పాలల్లోకి వేసుకొని అవి ఉడకనిస్తూ ఉండాలి. ఇంతలో మనము నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకుందాం పదండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పులను వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకే మనము 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా మనకు రుచికి సరిపడా చక్కెరను కూడా తీసుకోవాలి. మీరు చక్కెరను ఎక్కువగా తీసుకుంటే కొంచెం క్వాంటిటీ చక్కెర అనేది చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు పంచదారనైతే వాడుకున్నాను. అదేవిధంగా ఇవన్నిటినీ బాగా కలపడానికని కాచి చల్లార్చిన పాలను కూడా ఒక 1/2 కప్పు దాకా వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక ఇంతలోపు మనకు పాలు అనేవి బాగా కాగిపోయి ఉంటాయి. అలానే మీగడ కూడా బాగా అందులోకే కలిపి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక పాలు అనేది దాదాపు సగం వరకు కాగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ మిక్సర్ ఉంది కదా, అదంతా కూడా మనము పాలల్లోకి యాడ్ చేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. లేదంటే మనకు త్వరగా అడుగంటేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్నగా లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మనకు పాలు అనేవి చాలా దగ్గరికే వస్తుంది. మీ ఇంట్లో కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఇక దానికి బదులుగా కార్న్ ఫ్లోర్ను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా కలర్ కోసము కుంకుమ పువ్వును కొద్దిగా పాలల్లో నానబెట్టి అది కూడా వాడుకోవచ్చు. ఇక కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ని కూడా వాడుకోవచ్చు. ఇలాగా బాగా దగ్గరికి పడేలాగా సన్నని సెగ పైన ఉడికించి ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని. తర్వాత దీన్ని అంతటినీ కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇక కప్పుల్లోకి వేసి డీప్ ఫ్రీజర్లో మనము రాత్రంతా ఉంచేసి మరుసటి రోజు మనం పిల్లలకి ఇచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగానే కాదు, చాలా హెల్తీ. మనం ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా హెల్తీ అయిన ఐటమ్సే కదా. ఇక పాలు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇక అన్నీ కూడా మనకు పిల్లలకు చాలా హెల్తీ. ఇలాగా మన చేత్తో మన పిల్లలకి చేసి పెడితే ఆ సంతోషమే వేరు కదా. బయట నుంచి తెచ్చిన వాటిని మనము ఇవ్వాలంటే ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాం కదా, వాటిల్లో ఎలాంటి ఐటమ్స్ వాడతారు, ప్రిజర్వేటివ్స్ ఏమన్నా పడకపోతే పిల్లలకు. మనము ఈ విధంగా ఆలోచించే వాళ్ళకైతే ఇది చక్కటి స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు. అలానే ఐస్ క్రీమ్ లాగా కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఎందుకండి ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకి చేసి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరిందో. ఇక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఎంజాయ్ చేయడమే. తినేటప్పుడు మనకు పంటికి తగులుతూ డ్రై ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్ వంటకాల కోసం మీ సుధక్క ముచ్చట్లు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రెసిపీ నచ్చినంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది. మనకు ఈ మిల్కీ మస్తీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా కొంచెం రూమ్ టెంపరేచర్కి రాగానే ఇలా కూడా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక వచ్చేది వర్షాకాలము, చలికాలం కాబట్టి ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని కూడా లేకుండా ఇలాగనే డైరెక్ట్గా కూడా తినచ్చు. ఇక మరొక మంచి యూస్ఫుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.